ఒక టీమ్ హాయ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు కిరణ్ కుమార్ వ్లాగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు తిమ్మరాజుపల్లి టీవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఈవెంట్ ఎలా జరిగిందో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా టీం అందరిని ఒక్కొక్కరుగా వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. సో ఫస్ట్ గా మొత్తానికి ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. తిమ్మరాజుపల్లి టీవీ మూవీ లో యాక్ట్ చేసిన వారందరినీ కూడా ఒక్కొక్కరిని యాంకర్ గారు స్టేజ్ మీదకి అయితే పిలుస్తున్నారు. వాళ్ళు వారి గురించి పరిచయం చేసుకుంటూ ఆ సినిమాల్లో వాళ్ళు ఏ పాత్రలో యాక్టింగ్ చేశారు అని చెప్పి స్టేజ్ మీద మనకు అయితే చెప్తున్నారు. సాయి ఫ్రెండ్ గా సో చాలా అద్భుతంగా ఉంటుంది. మన టీం మొత్తం ప్లే చేసిన రోల్స్ అన్ని, స్టోరీ, ఎవ్రీథింగ్. సో థియేటర్లో చూద్దామనేసి నేను కూడా మీతో పాటు ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. ఈ సినిమాలో నేను పూజారి పుల్లయ్య క్యారెక్టర్ చేశాను. మై నేమ్ ఇస్ అంశుమ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మూవీలో వీళ్ళు కూడా లీడ్ యాక్టర్ అయితే చేసినారు. వాళ్ళని వారు పరిచయం చేసుకుంటున్నారు. చేశాను. ఈ మూవీ April 17 థియేటర్స్ లో వస్తుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు స్వాతి కరిమిరెడ్డి గారిని అండ్ అలానే అమ్మ రమేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ స్వాతి కరిమిరెడ్డి గారు, అమ్మ రమేష్ గారు అండ్ అలానే లతీష్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మీ క్యారెక్టర్స్ నేమ్ చెప్పి మాట్లాడండి. హలో, అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. నేను ఇందులో ఎల్లమ్మ క్యారెక్టర్ ప్లే చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. లైక్ దిస్ ఇస్ ఫస్ట్ టైమ్ లైక్ ఐఎమ్ ఇన్ స్టేజ్ హియర్. ఐఎమ్ సో నర్వస్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి అండ్ మా డైరెక్టర్ మున్రాజ్ గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ సినిమా చాలా కష్టపడి చేసాము. మీ సపోర్ట్ అందరికీ మాకు కావాలి. సో వీఆర్ ఆల్ న్యూ ఫేసెస్. త్రూ యూ వీ వాంట్ ఎవ్రీవన్ టు బి సపోర్టెడ్. థ్యాంక్ యూ సో మచ్. కాదు, ఫోటో షూట్ అయితే ఉంది టీం మొత్తంతో కలిపి. కిరణ్ అబ్బవరం గారు కూడా వచ్చారు. ఫ్రెండ్స్, మీ అందరికి కూడా టాటా లైఫ్ ఇన్సూరెన్స్ లో సంవత్సరానికి ₹1,00,000 చొప్పున 12 సంవత్సరాలు చెల్లించినట్లయితే మొదటి ప్రీమియం కట్టినప్పటి నుండే 55 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. 17వ సంవత్సరం నాడున తీసుకుంటే ₹21,99,912 రిటర్న్ అయితే వస్తుంది. అదే 30వ సంవత్సరం నాడు తీసుకుంటే ₹55,06,974 ఎలాంటి ట్యాక్స్ కట్టకుండా మొత్తం అమౌంట్ వస్తుంది. స్కీమ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసము టాటా లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. మూవీ హీరో ఫ్రెండ్స్, పక్కనున్న ఉమెన్ వచ్చేసి హీరోయిన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అందరికీ, మా తిమ్మరాజుపల్లి టీంకి సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మెయిన్లీ కిరణ్ నా ఫ్యాన్స్ ఉంటారు కదా, అందరూ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్, మా పోస్టులు అన్నీ పెట్టిన మీ అందరికీ, అంటే మన అన్న గురించి మీరు మా సినిమాని ఇంత సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్. నేను ముందుగా నా గురించి చెప్పాలి. నా పేరు సాయి తేజ అండి. నాది అనంతపూర్ జిల్లా, గుంటకల్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ డెబ్యూ మూవీ. కొంచెం ఎమోషనల్గా ఉంది. అండ్ ఒక మెట్టు టీవీని మనకు అందించబోతున్నారు. అండ్ ఇప్పుడు కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు హీరో కిరణ్ అబ్బవరం గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏదో చాలా రోజులు అయిపోయినట్టుంది అందరినీ కలుసుకొని. అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు, అలాగే ఈద్ శుభాకాంక్షలు. ఇలా కలవడం కొత్తగా ఉంది. ముఖ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ ఈ సినిమా ముని నాకు ఫస్ట్ టైం నా సినిమా సెట్లో ఉన్నాడు అనమాట. తను ఒక ఆన్లైన్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మీ ఇద్దరం పక్కన కూర్చున్నాడు. సీన్ చేసి ఎడిట్ చూపించేటప్పుడు నాకు చాలా బాగా నచ్చేది అనమాట. ఒక రోజు ఏదో పిలిచి ముని ఏమోదాం అనుకున్నాం అంటే, ఇలా సార్ 10 years అయిపోయింది సార్ ఇండస్ట్రీకి వచ్చి, డైరెక్షన్ ప్రయత్నిస్తున్నాను, కొంచెం చూడాలనుకుంటున్నాను సార్ అంటే, అవునా ఏదైనా పాయింట్ ఉంటే చెప్పు నేను చూద్దాం అనుకున్నాను. చూద్దాం అన్నాను. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, చేస్తానో చేయనో తెలియదు, బట్ ఒక హోప్ అయితే ఉండేది. ఖచ్చితంగా మనం సెటిల్ అయిన రోజు మనకి వీలైనంత చేద్దామని చిన్న హోప్ ఉండేది. ఆ రోజు ఏదో చెప్పేసారు ముని, కథ చెప్పి ఏదన్నా ఉందంటే
ఇదిగో నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 99% ఒకరు ఎవరైనా మిస్ అవ్వచ్చు కానీ ప్రతి ఒక్కరు ప్రాపర్ ఊరు నుంచి వచ్చిన వాళ్ళే. ముని నాకు ఫస్ట్ టైం కథ చెప్పగానే ఒక ఊర్లో అంటే తిమ్మరాజుపల్లి టీవీ అంటే ఏం లేదండి, మీకు సింపుల్గా చెప్పాలి. నేను చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు మా ఊర్లో ఒకే ఒక టీవీ ఉండేదన్నమాట. అక్కడున్న జర్నలిస్టుల్లో ఒక జర్నలిస్ట్ సార్ బర్త్డే కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు. మీడియా వారు సినిమాల గురించి కొన్ని క్వశ్చన్స్ వేస్తారు, వాటికి ఆన్సర్ ఇవ్వాలి టీము. తిమ్మరాజుపల్లి టీవీ మూవీ వచ్చేసి April 17th రిలీజ్ అవుతుంది. మీరందరూ కూడా తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.